బాసు ఆ టైప్ తరహాలో వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంటుంది. ఇంకా రో 7కి వచ్చేసరికి డిసింటిగ్రేషన్, ఈ లాంథనైడ్స్, యాక్టినైడ్స్ ఇలాంటివన్నీ రావడం వల్ల డిసింటిగ్రేషన్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఉనికి కోల్పోవడం ఉంటుంది. వాళ్ళు లేరు. మీకు రో 7 రో 1 రెండు సిమిలర్ గా అనిపిస్తాయి. రో 7లో వాళ్ళలో ఉన్న గాడ్లీ క్వాలిటీస్ చూసుకుంటారు, వాళ్ళలోనే అంత పవర్ చూసుకుంటారు. రో 6కి వచ్చేసరికి పవర్ బయట చూపించడానికి ట్రై చేస్తారు. ఆరం కానీ వీళ్ళు కానీ దే విల్ డామినేట్ ద పీపుల్ అరౌండ్ దెమ్, దే విల్ బాస్ డిక్టేట్ థింగ్స్. రో 7కి వచ్చేసరికి వాళ్ళలో వాళ్ళ పవర్ని చూసుకోవడానికి ట్రై చేస్తారు. దే విల్ లుక్ ఇన్సైడ్ ద themselves as God. వాళ్ళలోనే ఆ పవర్ని చూసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ రకంగా ఉంటాయి. కాలమ్స్ విషయానికి వచ్చేసరికి 18 కాలమ్స్ ఉంటాయండి. ఇంతకుముందు చెప్పుకున్నవి మనకి. కాలం 1కి వచ్చేసరికి దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్. అదే అటువైపు ఎక్స్ట్రీమ్ కాలం 18కి వచ్చేసరికి దే ఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. దే హ్యావ్ నో restrictions or they don't need to react to be complete. వాళ్ళ ఉనికి, వాళ్ళ ఐడెంటిటీ గురించి వాళ్ళు స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. నాకు ఇది ఉంటే నాకు వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి నేను లేదు. వాళ్ళంతట వాళ్ళు స్వతంత్రంగా ఉండగలరు. వాళ్ళకి ఎవరితోనూ పని లేదు. ఫ్యామిలీ ఉన్నా ఫ్యామిలీ లేకపోయినా సరే, పిల్లలున్నా పిల్లలు లేకపోయినా సరే, వాళ్ళ జీవన విధానంలో వాళ్ళకి ఏ రకమైన అసమతౌల్యం ఉండదు, అంటే ఇంబ్యాలెన్స్ ఉండదు. కాబట్టి వాళ్ళు నోబెల్ గ్యాసెస్ అంటారు. అది 18 కాలంకి వస్తుంది. ఇంకా కాలం 2కి వచ్చేసరికి కొంత వాళ్ళకి వాళ్ళు ఏం చేయగలరో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొంత వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెనకాతలు ఉన్న వాళ్ళు కావాలి. అంతవరకు వాళ్ళని ఎవరైతే ప్రొటెక్ట్ చేశారో వాళ్ళు కావాలి. అంటే మనం సైక్లింగ్ నేర్చుకునేటప్పుడు ముందు కంప్లీట్గా వాళ్ళే మనల్ని పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. మనం సైకిల్ తొక్కుతూ ఉంటాం కానీ వాళ్ళ మీదే లీన్ అయిపోతూ ఉంటాం. మెల్లమెల్లగా ఏంటంటే కొంచెం వెనక్కి పట్టుకుంటారు వాళ్ళని, మనల్ని. మనం ముందు నడుపుతూ ఉంటాం, వెనక్కి పట్టుకుంటారు. మధ్య మధ్యలో కొంచెం డౌట్ ఉన్నప్పుడు గట్టిగా పట్టుకున్నాను, నేను పట్టుకున్నాను, నువ్వు చూసుకొని నువ్వు నడపచ్చు అన్నట్లు ఉంటుంది. ఇంకొంచెం కాలం 3కి వచ్చేసరికి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు, బాగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ నీడ్ ఉంటుంది. అదర్వైజ్ దే వోంట్ నీడ్ యూ. ఫర్దర్గా కాలం 4, 5, 6, 7 దే ట్రై టు టేక్ దీస్ ఛాలెంజెస్, దే వర్క్ హార్డ్ ఎక్సెట్రా. కాలం 8కి వచ్చేసరికి దే వర్క్ వెరీ మచ్ హార్డ్ టు గెట్ ద రిజల్ట్స్. అదే మనకి ఫెర్రము వీటిలో ఉంటుంది. ఇంకా 9కి వచ్చేసరికి లాస్ట్ స్టెప్ టు సక్సెస్. కాలం 10కి వచ్చేసరికి దే ఆర్ సక్సెస్ఫుల్. వాట్ ఎవర్ దే ఆర్ ట్రయింగ్ టు డూ ఈస్ గుడ్ ఎనఫ్ టు గెట్ వాట్ దే ఆర్ ఎయిమింగ్ ఫర్. వాళ్ళు ఏవైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎఫర్ట్స్ కానీ వాళ్ళ యొక్క గోల్స్ కానీ వాళ్ళు రీచ్ అవ్వగలుగుతున్నారు. సో దే ఆర్ సక్సెస్ఫుల్, బ్యాలెన్స్డ్. ఇంకా అక్కడి నుంచి రైట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్కి వెళ్ళే కొద్దీ మనకి ఆ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను ఆ పొజిషన్లో నన్ను ఒకసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి, ఆ ఫస్ట్ ర్యాంక్ మెయింటైన్ చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇంతకుముందు ఫస్ట్ ర్యాంక్ రావడానికి ఎంత కష్టపడ్డామో దానికన్నా ఎక్కువ శాతం మనం కష్టపడాల్సి ఉంటుంది. బికాజ్ వీ వాంట్ టు మెయింటైన్ దట్ పొజిషన్. ఆ రకమైన ఆస్పెక్ట్ మనకి 11, 12, 13 దగ్గర నుంచి వస్తుంది. 11లో అప్పుడప్పుడు ఇది ఇంటర్మిటెంట్ అటాక్స్ ఉంటాయి.
ఇంటర్మిటెంట్ నేచర్, అప్పుడప్పుడు ఆ థ్రెటనింగ్ ఇది ఉంటుంది. ఇంకాస్త 12కి వెళ్ళేసరికి ఇంకాస్త రెస్ట్లెస్నెస్, ఆ యొక్క లూజింగ్ ఆఫ్ హోప్ అన్నది ఇంకాస్త పెరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి అలా లూజ్ అవుతూ ఉంటుంది. మీకు కాలమ్ 15, 16 ఆ రేంజ్కి వచ్చేసరికి ఎంతవరకు ఉందో అంతవరకైనా దాచుకోగలిగితే చాలు అన్నట్టు ఉంటుంది. అది మనకి ఆర్సనిక్ వాటిల్లో కనిపిస్తుంది. సో మనకి నా వాయిస్ వినిపిస్తుంది కదా సార్? హలో, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. సో ఇక్కడ మన ఈ రో 3 వాళ్ళ ఎక్కువగా ఈ ఫెస్టివల్స్, ఫంక్షన్స్ వాటికి ఇష్టపడతారు. బికాస్ ఈ రో 3 తాలూకు థీమ్స్ లో ఎక్కువగా ఏంటంటే అందరితో కలవాలి, అందరితో ఉండాలి, షేర్ చేసుకోవాలి, లవ్, కేర్, ప్రొటెక్షన్, నర్చరింగ్, ఇవన్నీ వాళ్ళకి థీమ్స్గా ఉంటాయి ఈ లెవెల్ 3 అని కానీ రో 3. అదే మనకి యానిమల్ కింగ్డమ్లో అయితే మనకి క్షీరదాలు, మ్యామల్స్, వీళ్ళందరికీ గ్రూప్తో అనుబంధం ఉంటుంది. గ్రూప్కి రిలేటెడ్గా వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ అనుకోండి, లేదా వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ యొక్క జీవన విధానం కానీ ఆ రకంగానే ఉంటుంది. గ్రూప్కి రిలేటెడ్గా మాత్రమే ఉంటుంది. మనకి ఈ ఫ్యామిలీ కానీ, వాళ్ళ యొక్క అటెన్షన్ కానీ, ఎప్రిషియేషన్, కమ్యూనికేషన్, ఫీడ్బ్యాక్, వీటి మీదే ఎక్కువ ఆలోచన ఉంటుంది. ఎక్కువ వాళ్ళు అందరితో మాట్లాడాలి, వాళ్ళ యొక్క అటెన్షన్ తీసుకోవాలి, వాళ్ళకి ఎప్రిషియేషన్ తీసుకోవాలి, మనకు గుర్తింపు ఉండాలి అన్న ఆలోచన ఉంటుంది. ఇవే మీకు ఈ యానిమల్ కింగ్డమ్లో అయితే కనుక మ్యామల్స్లో లాక్ కెననం కానీ, లాక్ ఫెలినం అంటే ఈ డాగ్, క్యాటు, లాక్ క్యాపిరినం, నెక్స్ట్ లాక్ ఓవిస్, వీటన్నిటిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ వీటిల్లో ఈ లెవెల్ 3లో మనకి థీమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ డిపెండెన్స్ ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ కానీ, మోర్ లెస్ డెవలప్డ్ యానిమల్స్ కానీ, ఈ రో 3 లెవెల్ 3కి సంబంధించిన వాళ్ళలో ఆర్ సూపర్ క్లాస్, థర్డ్ సూపర్ క్లాస్ సంబంధించిన వాళ్ళలో లెస్ డెవలప్డ్ వాళ్ళలో ఏంటంటే మోర్ డిపెండెన్స్ ఉంటుంది. రైట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్కి వెళ్ళేసరికి, రైట్ సైడ్ ఆఫ్ ది రో 3 ఆఫ్ పీరియాడిక్ టేబుల్కి వెళ్ళేసరికి మోర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఈ సోడియం కానీ, మెగ్నీషియం, వీటిలో డిపెండెన్స్ పాలు ఎక్కువగా ఉంటుంది. మీకు ఫాస్ఫరస్, సల్ఫర్కి వచ్చేసరికి ఇండిపెండెన్స్ పాలు ఎక్కువ ఉంటుంది. అందుకనే మనకి ఇప్పుడు ఏదైనా ఫాస్ఫరస్ వాళ్ళు అనుకోండి, దే లవ్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్, బయట చూడడానికి, బయట ఫ్రెండ్స్తో కలవడానికి, కొత్త ఫ్రెండ్షిప్స్, కొత్త పార్ట్నర్షిప్, కొత్త బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు. బికాస్ దే ఆర్ మోర్ సెక్యూర్, దే ఆర్ మోర్ ఇండిపెండెంట్ ఎనఫ్ ఇన్ ద రో 3 దాన్ దోస్ నాట్రమ్స్ అండ్ మెగ్నీషియమ్స్. సల్ఫర్ వాడికి వచ్చేసరికి ఇంకాస్త సొసైటీలో నాకు గుర్తింపు, ఎప్రిషియేషన్ కావాలనుకుంటాడు. ఒక రకమైన ఇంక్రీజ్డ్ ఈగోతో ఉంటుంది అక్కడ. అందువల్ల అఫెండెడ్, హ్యూమిలియేటెడ్, అన్అప్రిషియేటెడ్, ఈ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. అదే మీరు నాట్రము, మెగ్నీషియము, అల్యూమినా, ఈ సిలికా పార్ట్కి వచ్చేసరికి కొంత డిపెండెన్స్ పాలు ఎక్కువ ఉంటుంది. నాట్రమూర్లో కంప్లీట్లీ డిపెండెంట్, దే కాంట్ ఇమాజిన్ వితౌట్ 'that person'.
దీన్నే మనకి ఆహ్, ఆహ్, 100% నేను 100% ట్రూత్‌ఫుల్‌గా ఉన్నాను, ట్రస్ట్‌ఫుల్‌గా ఉన్నాను. వాళ్ళు కూడా నా వైపు నుంచి 100% లవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 100% కేర్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కంప్లీట్ లవ్, కంప్లీట్ కేర్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎందుకంటే దే ఆర్ కంప్లీట్‌లీ డిపెండెంట్. వాళ్ళ యొక్క లవ్, కేర్ అన్నది నాకు మాత్రమే కావాలి. ఇంకెవరికీ ఉండకూడదు అన్న యాస్పెక్ట్‌లో ఉంటారు. దిస్ ఈస్ వాట్ ఎక్స్‌పెక్టెడ్ ఇన్ యూజువల్ ఆహ్, మనకి సినిమాల్లో ఏవైతే ఎక్కువగా చూపించే లవ్ స్టోరీల్లో ఎక్కువగా ఒక ఫిమేల్ యాక్ట్రెస్ ఒక మేల్ యాక్టర్ పట్ల ఎక్స్‌ప్రెస్ చేసే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఎక్కువగా ఈ యాస్పెక్ట్‌లోనే చూపిస్తారు. నేనొక షర్ట్ కొన్నా, నేనొక డ్రెస్ కొనుక్కున్నా, అన్నీ నేనెక్కడికి వెళ్తున్నా అన్నీ అతనికి చెప్తాను కాబట్టి, అతను నాకెందుకు చెప్పకూడదు? అతను నాకెందుకు చెప్పట్లేదు? నేను ప్రతి క్షణం అతని గురించి ఆలోచిస్తున్నాను గాబట్టి, అతను నా గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఒక 10 నిమిషాలు లేట్ అయినా వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూగా ఉంటది. బికాజ్ ఆ 10 నిమిషాలు గూడా వాళ్ళు ఆ సెపరేషన్‌ని ఆహ్, ఉంచుకోలేరు. అంటే తట్టుకోలేరు. సో, దట్ సార్ట్ ఆఫ్ కంప్లీట్ డిపెండెన్స్ ఫర్ లవ్ అన్నది నాట్ టర్మ్స్‌లో ఉంటుంది. మెగ్నీషియంకొచ్చేసరికి ఒక ఆహ్, 1-1 కాకుండా 1 టు ది ఫ్యామిలీ గ్రూప్. అంటే మదరు, పేరెంట్సు వీళ్ళ తాలూకా నీడ్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళుంటే నేనున్నట్టు. వీళ్ళుంటే నేను కంప్లీట్ అన్నట్టుగా ఉంటుంది. సో, దట్స్ వై దే డోంట్ డేర్ టు స్టే అవే ఫ్రమ్ దెమ్. కాలమ్ 2కొచ్చేసరికి కొంత 1-1 కంప్లీట్ కాస్త కొంచెం తగ్గుతుంది ఆ డిపెండెన్స్. కాబట్టి అవసరమైనప్పుడు వీళ్ళుండాలి అన్నట్టుంటుంది. వెనకాతల నాకు బ్యాకప్ ఉండాలి అన్నట్టుంటుంది. అల్యూమినాకొచ్చేసరికి ఈవెన్ థో ఈ డిపెండెన్స్ ఎక్కువగానే ఉంటుంది ఇండిపెండెన్స్ కన్నా. బట్ నేను చేయగలనా లేదా అన్న కన్‌ఫ్యూజన్ ఉంటదిక్కడ. మెగ్నీషియం వాడికి క్లారిటీ ఉంటది. అవసరమైనప్పుడు నేను డిపెండ్ అవ్వాల్సిందే. ప్రాబ్లమొస్తే నేను మళ్ళీ వెనక్కెళ్ళాల్సిందే. ముందుకెంతెళ్ళినా సరే మళ్ళీ వెనక్కి రావాల్సిందే. వాళ్ళ యొక్క సపోర్ట్, హెల్ప్ నేను తీసుకోవాల్సిందే. అదే అల్యూమినియాకొచ్చేసరికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా నేను అడగాల, ఇంకా చెయ్యాలా, ఆ అవసరం ఉందా అన్న కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సిలికాకొచ్చేసరికి కొంచెం డిఫరెంట్ యాస్పెక్ట్స్. ఇది మనకి సెన్సేషన్ మెథడ్ ప్రకారం దీన్ని 10థ్ కాలమ్ కింద పెట్టారు. అదే మనకి ఈ నార్మల్ పీరియాడిక్ టేబుల్ అండర్‌స్టాండింగ్‌లో 14థ్ కాలమ్‌లో ఉంటుంది. సో, దీంట్లో ఏంటంటే కొంచెం అంటే విచిత్రంగా ఉంటాయి కొన్ని. పిల్లల్లో గాని మనం చూసే వాటిల్లో. వాళ్ళు చాలా సాఫ్ట్‌గా కనిపిస్తారు. కానీ పెంకితనం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మొండికేస్తూ ఉంటారు. అందుకే సైలీషియాలో పెక్యూలియర్ ఫీచర్ ఉంటుంది. యీల్డింగ్ ఎట్ ఆబ్స్టినేట్ అని. అదేంటి యీల్డింగ్ అన్నారు కదా! మళ్ళీ ఆబ్స్టినేట్ అంటే ఏమిటి అంటే, యీల్డింగ్ అంటే ఏదైనా సరే వాళ్ళు ఈజీగా వాళ్ళు మౌల్డ్ చేయగలగడం. అంటే వాళ్ళని ఆహ్, మన యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళని మరల్చుకోగలగడం, మనలోకి తిప్పుకోగలగడం వాటిని యీల్డింగ్ అంటాం. ఆబ్స్టినేట్ అంటే మొండితనం, పెంకితనం. వాళ్ళు అనుకున్నదే అవ్వాలి. మరి ఒకవైపు మనం సిలికాలో యీల్డింగు ఉంటుంది. ఆబ్స్టినసీ గూడా ఉంటుంది. ఏమిటి యీల్డింగు, ఆబ్స్టినసీ అంటే, యీల్డింగ్‌కొచ్చేసరికి వాళ్ళ యొక్క ఆలోచనలు ఒక ఫిక్స్ అవ్వక ముందు వరకు వాళ్ళు యీల్డింగ్‌గానే ఉంటారు. ఇప్పుడు ఏదైనా కొత్త విషయం, ఏదైనా క్లాస్‌కెళ్ళాం. క్లాస్‌లో టైమ్ టేబుల్ ఉంది. ఒక ఫిక్స్‌డ్ హవర్స్ ఉన్నాయి. 4 వరకు స్కూల్ అయితే గనక 4 వరకు ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. అదే 4 నుంచి ఒక 5:00 వరకు స్కూల్ అన్నా సరే, లేదా ఈరోజు మధ్యాహ్నం హిస్టరీ పీరియడ్ బదులు బయాలజీ పీరియడ్ అన్నా వాళ్ళకది ఇబ్బందిగా అనిపిస్తుంది. లేదా ఇంట్లోకొచ్చేసరికి రోజు విడిచి రోజు మనకి నూడిల్స్ పెడుతున్నారు ఇంట్లో అనుకోండి.
అలాంటిది వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి అది ఫిక్స్ అయిపోతుంది వాళ్ళ రొటీన్‌లో. ఇప్పుడు సడెన్‌గా వచ్చి ఈరోజు నూడిల్స్ కాదు వేరేదేదో పెడతాను అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఐ హోప్ ఐ యామ్ గెట్టింగ్ ఇట్. అర్థమవుతున్నదండి. హలో! అర్థమవుతుంది. రోజు వాళ్ళ యొక్క రొటీన్‌కి భిన్నంగా జరిగిన చేంజ్ వచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. అది వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఒక ఫిక్స్ అయిపోతే ఆ రకంగా ఉండడానికి ఇష్టపడతారు. అందుకని వాళ్ళకి రొటీన్‌కి భిన్నంగా ఏదైనా జరిగినా, కొత్తగా ఏదైనా చేస్తాం, మార్పు చేస్తాం అంటే యాక్సెప్ట్ చేయరు. పీపుల్ హూ ఆహ్, కొత్త ఐటెమ్స్ ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు మొదట్లో. కొత్త ఫుడ్ ఐటెమ్స్ ఏమైనా కొత్తవి యాడ్ చేసుకోవాలంటే యాక్సెప్ట్ చేయరు. అదే మీకు ఫాస్ఫరస్ దగ్గరకొచ్చేసరికి ఆ ఇన్‌సెక్యూరిటీ గాని, డిపెండెన్సీ గాని కొంత తగ్గిపోతుంది. దే ఆర్ మోర్ సెక్యూర్డ్. అందుకని కొత్త ఐటెమ్స్ తినాలి. కొత్తగా ఐస్ క్రీమ్‌లో కొత్త వనిల్లా ఫ్లేవర్ వచ్చిందా? లేదా చాక్లేట్ ఫ్లేవర్ వచ్చిందా? అయితే తినాల్సిందే. రుచి చూడాల్సిందే. కొత్త రెస్టారెంట్‌కి వెళ్ళాలి. కొత్త ఫ్రెండ్స్‌ని చేసుకోవాలి. న్యూ గేమ్స్ ఆడాలి. మొబైల్‌లో న్యూ గేమ్స్ ఆడాలి. లేదనంటే కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి. ఈ రకమైన యాస్పెక్టు మనకి ఈ రో ఆహ్, రో అండర్‌స్టాండింగ్‌లో ఈ రో 3స్‌లో ఈ ఫాస్ఫరస్ వాడికి ఉంటుంది. సల్ఫర్ వాడికి ఇంకాస్త ఎస్టాబ్లిష్ అయ్యి అది ఎప్రిషియేషన్ కావాలండి. ఇంతకుముందు ఫాస్ఫరస్‌లో ఏమిటి అందరితో కలిసిపోవాలి, మింగిల్ అవ్వాలి, కొత్తవి చూడాలి, నేర్చుకోవాలని ఉంటుంది. ఇంకాస్త ఆ యాస్పెక్ట్ ఇంకాస్త డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు నాకంటూ ఒక రకమైన ఈగో డెవలప్ అవుతుంది. దానివల్ల నేను రెస్పెక్ట్ కోరుకుంటున్నాను. ఎప్రిషియేషన్ కోరుకుంటాను. ఇంకా మీకు ఈ 17థ్ కాలమ్ అన్నిట్లో హాలోజన్స్ ఉంటాయి. వీటన్నిటిలోనూ నెగటివిటీ ప్రామినెంట్‌గా ఉంటుంది. దే ట్రై టు బ్రేక్ దోస్ థింగ్స్ ఆర్ రిలేషన్‌షిప్స్. ఏదైనా మనకి నచ్చకపోయినట్టయితే గనక అది మళ్ళీ చేయడానికి ఇష్టపడరు. దాని నుంచి దూరం అయిపోవడానికి ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెగ్నీషియం అన్నది మనకి క్యాటయాన్ అనుకోండి. మెగ్నీషియం తాలూకా మెగ్నీషియం ఫాస్ అనుకోండి. హస్బెండ్ అంటే ప్రేముంటుంది. హస్బెండ్ యొక్క డెసిషన్స్ పట్ల రెస్పెక్ట్ ఉంటుంది. సో, ఇంట్లో విషయాల్లో గాని ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా అతని యొక్క డెసిషన్స్ మీదే ఆధారపడి ఉంటారు. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. హస్బెండ్ తాలూకా ఆహ్, వ్యూస్ నచ్చకపోయినా సరే దే ఆర్ ఓకే. అలాగే ఈమెకి ఒక వ్యూస్ ఉంటాయి. ఒక ఆలోచనలుంటాయి. డెసిషన్స్ ఉంటాయి. వాటికి ఆయన రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సరే దే విల్ యాక్సెప్ట్ ఇట్. బికాస్ దే లవ్ హిమ్ అండ్ దే విల్ మూవ్ ఆన్ విత్ హిమ్ అండ్ ట్రై టు ఆర్ కంటిన్యూ టు లవ్ దట్ పర్సన్. హస్బెండ్ గాని, ఫ్యామిలీ మెంబర్స్‌ని గాని వాళ్ళు ఈమెతో ఒక రకమైన అండర్‌స్టాండింగ్ గాని ఆహ్, ఈమె యొక్క ఆలోచనల పట్ల అంగీకారం లేకపోయినా సరే ఈమె వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటుంది. లవ్ చేస్తూనే ఉంటుంది. అలాగే ఈమె యొక్క ఈమె యొక్క వ్యూస్‌ని ఈమె కంటిన్యూ చేస్తూ ఉంటది. పాటిస్తూనే ఉంటుంది. ఇది ఫాస్ఫరస్ వాడికున్న సెక్యూరిటీ వల్ల జరుగుతుంది. అదే మీకు మెగ్నీషియం సల్ఫ్ వచ్చిందనుకోండి. ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆలోచనలు కాదన్నారనుకోండి. అప్పుడు వీళ్ళకి హ్యూమిలియేషన్‌గా అనిపిస్తుంది. ఇబ్బందిగా అనిపిస్తారు. అఫెండ్ అవుతారు. అదే మీకు మెగ్నీషియం మ్యూర్ ఉందనుకోండి. ఇంక వాళ్ళ జీవితంలో మా హస్బెండ్‌తో ఇంక ఉండకూడదు. మా ఫ్యామిలీతో ఇంకా దూరంగా ఉండాలి. వాళ్ళ మొహాలు చూడకూడదనిపిస్తుంది. ఆ రకంగా మనకి డిఫరెన్స్ ఉంటుంది.
అదే మీకు కార్బ్ అనుకోండి. న్యూట్రల్‌గా ఉంటుంది. కన్‌ఫ్యూజన్ వాళ్ళకేం చేయాలో తెలీదు. ఆ సిట్యుయేషన్స్‌లో. సో, ఆ రకంగా మనకి ఆహ్, ఫాస్ఫరస్, సల్ఫరు, మ్యూరియాటికంని మనం అలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇదే మీకు మ్యామల్ రెమెడీస్ తీసుకున్నామనుకోండి. డాగ్ లాక్ కేర్నంకొచ్చేసరికి ఇదే సూపర్ క్లాస్ 3 థీమ్‌లో లవ్ ఫర్ గ్రూపు. బట్ నేను గ్రూప్ కోసం ఎంత చేస్తున్నా సరే, వాళ్ళు నాకు గుర్తింపు ఇవ్వట్లేదు. విలువ ఇవ్వట్లేదు. నన్నొక పనికిరాని వాడిలా చూస్తున్నారు. వేస్ట్ ఫెలో లేదా యూజ్‌లెస్ ఫెలోగా చూస్తున్నారు. ఒక డస్ట్‌బిన్‌లా చూస్తున్నారు. ఒక షిట్‌లా చూస్తున్నారు. ఈ రకమైన యాస్పెక్ట్ ఉంటుంది. అలాగే అలా అని గ్రూప్‌కి దూరంగా ఉండలేరు. బికాజ్ గ్రూప్ గివ్స్ దేర్ ఐడెంటిటీ. గ్రూప్‌లో ఉంటే వాళ్ళకి ఉనికి, గుర్తింపు. అందుకని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆ డామినెన్స్ గాని, ఇది గాని. యూజువల్లీ ద థీమ్స్ విల్ బి ఎలా ఉంటాయంటే, నాతో పాటు నాకన్నా చిన్న తోటికోడలుంది. నేను పెద్ద కోడలిని. అయినా మా అత్తగారు నాకన్నా ఎక్కువ ఆమెకే విలువిస్తారు. కోడళ్ళన్నప్పుడు ఇద్దరిని ఒకేలా చూడాలి కదా! ఆమెను ఎక్కువగా చూడడం ఏమిటి? నన్ను తక్కువగా చూడడం ఏంటి? ఇన్నాళ్ళ పాటు ఆమెకి ఎంతో ఆహ్, సేవ చేశాను. ఎంతో ఆహ్, ఆహ్, ఏంటి ఒబీడియంట్‌గా ఉన్నాను. అయినా సరే నన్ను కాకుండా ఆవిడనంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏమిటి? నేనేమైనా వేస్ట్ ఫెలోలా? నేనేమైనా అంటే పని మనిషిలా చూస్తున్నారా? ఆమె మాత్రం ఏ పని చేయకపోయినా ఏమి అనరు. నేను కొంచెం చేయకపోయినా సరే నన్ను తిడతా ఉంటారు. సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. ఆమె మాత్రం ఒక్క పని గూడా చేయదు. అయినా సరే ఆమెని రాణిలా చూస్తారు. నన్నేమో ఒక కూలివాడిలా చూస్తారు. ఈ రకమైన కంపారిజన్ మనకి కెన్నంలో ఉంటది. లేదా అదే ఒక జాబ్‌లో అనుకోండి. బాస్ ఏమో కొంతమందిని ఒకలా చూస్తారు. కొంతమందిని ఒకలా చూస్తారు. బికాజ్ ద సేమ్ హైరార్కీలో వీళ్ళు సీనియర్ కాబట్టి వీళ్ళు కొంత ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఎక్కువ. అదే మీకు అంటే ఫెలినం అనుకోండి. క్యాట్ అనుకోండి. ఇది డిఫరెంట్ యాస్పెక్ట్. ఈవెన్ థో దే ఆర్ ఇన్ ది ఆహ్, మనం పిల్లులు చూస్తే గనక కుక్కల్లా మనం టేమ్ చేయలేం. అదనుకున్నట్టే చూస్తుంది. అది రావాలనుకుంటే మన దగ్గరకొస్తుంది. దాన్ని ప్యాంపర్ చేయమన్నప్పుడే మన దగ్గరకొస్తుంది. దానికి ఫుడ్ కావాల్సొచ్చినప్పుడే మన దగ్గరకొస్తుంది. అంతవరకు మన దగ్గరకు రాదు. అదే కుక్క అనుకోండి మన చుట్టూనే తిరుగుతూ ఉంటది తోక ఊపుకుంటూ. సీ దీనికి ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారంటే వితిన్ ద గ్రూప్ అన్నది వాళ్ళకి సెక్యూరిటీ. కాబట్టి ఆ గ్రూప్ లివింగ్ అనేది, గ్రూప్ థీమ్ అని గాని, సొసైటీ గాని యాక్సెప్ట్ చేస్తారు. బట్ వితిన్ దోస్ లిమిట్స్ ఫ్రీడమ్ ఈస్ ఐ షుడ్ బి ఫ్రీ. నా ఫ్రీడమ్ నాకు కావాల్సిందే. అంటే ఆహ్, ఇంట్లో ఉన్నంత వరకు మీరు చెప్పినట్టు నేను జేస్తాను. కానీ నేను రెస్టారెంట్‌లకెళ్తాను. నేను ఏదైనా బార్‌లకెళ్తాను. పబ్స్‌కెళ్తాను. అది నా ఫ్రీడమ్. దాన్ని నువ్వు రెస్ట్రిక్ట్ చేయకూడదు. నేను బయటికెళ్ళకూడదు అంటే నా ఫ్రీడమ్‌ని రెస్ట్రిక్ట్ చేసినట్టవుతుంది. ఈ రకమైన కాన్‌ఫ్లిక్ట్ మనకి ఈ క్యాట్స్‌లో ఉంటుంది. ఫెలినమ్‌లో ఉంటుంది. దీన్నే మనకి పేషెంట్స్ ప్రీవియస్‌గా మనకి ప్రీవియస్ ప్రాక్టీషనర్స్ గాని, బ్రదర్ వాళ్ళు గాని కొన్ని కేసెస్‌లో వాళ్ళిచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆహ్, టైయింగ్ ఎ రోప్ ఈస్ యాక్సెప్టబుల్ టు మీ. బట్ ద లెంత్ ఆఫ్ ది రోప్ షుడ్ బి వితిన్ మై డిస్క్రిషన్. అంటే ఒక ఆహ్, కుక్కను గాని వీటిల్ని డొమెస్టికేట్ అన్నిటిని మనం తాడు కట్టి మనం మెడకి తాడు కట్టి ఉంచుతాం. ఫెలినంలో క్యాట్స్‌లో ఎలా ఉంటదంటే, ఆ తాడు లెంత్ ఎంత మేర ఉండాలి, ఎంత పొడవుండాలన్నది నా డిస్క్రిషన్‌లో ఉండాలి. అంటే ఈ పొడవు వల్ల ఏమవుతుంది? ఎంత పొడవు ఎక్కువుంటే, లెంత్ ఎక్కువుంటే అంత మేర ఈమె తిరగగలదు. అంటే ఆ ఫ్రీడమ్ అన్నమాట.
సో ఆ రకంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అర్థమవుతుందా సార్? హలో. సార్ అర్థమవుతుందండి, అర్థమవుతుంది. రైట్ రైట్. బికాస్ ఈ క్యాట్స్ కన్నా డాగ్స్ కన్నా క్యాట్స్ ఆర్ మోర్ ఇండిపెండెంట్. అందువల్ల ఆ ఆస్పెక్ట్ వస్తుంది. క్యాట్స్ ఆర్ మోర్ డిపెండెంట్. ఈ సూపర్ క్లాస్ 3లోనే డాగ్స్ ఆర్ మోర్ డిపెండెంట్, క్యాట్స్ ఆర్ సమ్వాట్ మోర్ ఇండిపెండెంట్. అందువల్ల ఈ ఆస్పెక్ట్ వస్తుంది. అందుకనే మీరు చూసినట్టయితే పిల్లిని మనం ఎక్కువ పెంచుకోలేము. డాగ్స్ అయితే ఈజీగా చాలా మంది పెంచుకుంటారు. బికాస్ డాగ్స్ కెన్ బి టేమ్డ్, క్యాట్స్ కెనాట్ బి టేమ్డ్. Because the theme of independence is more for the cats than for the dogs. సో ఇప్పుడు ఈ ఆస్పెక్ట్లో మనం చూసుకున్నట్టయితే రో 3కి సంబంధించి ఒక 2 కేసెస్ షార్ట్గా చెప్పేస్తానండి. అలాగే రో 4కి సంబంధించి 2 కేసెస్ ఉన్నాయి, అవి డిస్కస్ చేసుకుందాం. సో రో 3 కేసు అవుతుంది. ఇది కంప్లీట్లీ క్యూర్డ్ కేసు. ఇది మీరు అందరూ చాలా ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేదే. సో ఈమె 18 ఏళ్ళ అమ్మాయి, పెళ్లి కాలేదు, ఇంకా చదువు కూడా సరిగ్గా చదవట్లేదు. మాటికి ఇంట్లోంచి పారిపోతుంది ఎవడో ఒకటితో. వీడితో కాకపోతే వాడితో, వాడితో కాకపోతే వీడితో. వీడితో కాకపోతే వాడితో కాదు, వాడితోనే చాలా సార్లు జరుగుతుంది. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని దూరం చేసి మళ్ళీ రావడం, మళ్ళీ వెతుక్కోవడం, ఇలా అన్నమాట. వాళ్ళు ముందే మనకి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పారు ఇలా జరుగుతున్నది అనేసి. ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఈ ఇష్యూ. ఆ అబ్బాయికి కూడా మందలించారు, మళ్ళీ చేయనన్నారు. ఈ అమ్మాయికి ఫోన్లు లాగేసుకున్నారు. ఇవన్నీ జరిగాయి. మనకు ఆ అమ్మాయి మనకు వచ్చింది. అప్పుడు మనం డైరెక్ట్గా ఈ లవ్ అఫైర్స్ గురించి ఏమీ అడగలేదు. నీ గురించి చెప్పమ్మా అన్నాం అనమాట. అందరినీ ఈజీగా నమ్ముతానండి. ఆమె చెప్పింది ఏంటి, అందరినీ ఈజీగా నమ్ముతాను. ఎవరికి తెలియకుండా చేద్దామన్నా తెలిసిపోతుంది. అంటే రిగార్డింగ్ దిస్ ట్రయింగ్ టు గో అవే ఫ్రమ్ ఫ్యామిలీ, అంటే ఈ లేచిపోవడం గురించి అంటుందన్నమాట. ఫ్రెండ్స్ నమ్మేవాళ్ళు, ఆ ఫ్రెండ్స్ ఏమో చెప్పేస్తున్నారు అనమాట పేరెంట్స్కి. ఏమీ తెలియదు, అందుకే అడుగుతున్నా. ఫ్రెండ్స్ మాత్రం నాకు ఎక్కువ ఉంటారు. బ్యాచ్ మెయింటైన్ చేస్తాను. నేను అన్నదే అవ్వాలని అందరికీ గట్టిగానే సమాధానం చెప్తా. నాది తప్పున్నా వదిలేస్తా, తప్పు లేనట్టు. ఫ్రెండ్షిప్ అయితే హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్కి ఏదైనా లవ్ మ్యాటర్స్ ఉంటే నేను హెల్ప్ చేస్తాను. వాళ్ళందరికీ గొడవ అయితే, వాళ్ళు ఎవరికి గొడవ అయినా సరే నేను హెల్ప్ చేస్తాను. అంటే ఫ్రెండ్స్కి ఏదైనా లవ్ విషయంలో ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్కి ఏదైనా గొడవలు వచ్చినా సరే నేను హెల్ప్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ ఇండైరెక్ట్ వే ఆఫ్ కేస్టింగ్. డైరెక్ట్లీ వీ కాంట్ ఆస్క్ ద పేషెంట్ దట్ యూ హ్యావ్ సో మెనీ ఇష్యూస్. డైరెక్ట్గా నువ్వు లేచిపోతున్నావు మాటికి దాని గురించి చెప్పు అని చెప్పలేం. కాబట్టి ఇండైరెక్ట్ వేలో ఆమె గురించి అడిగేటప్పుడు ఆమె ఎవరి గురించి చెప్తుంది, బయట వాళ్ళు ఎవరి గురించి హెల్ప్ చేస్తాను అన్నట్టుగా చెప్తుంది. ఇండీడ్ ఆ ఇష్యూస్ అన్ని మళ్ళీ ఆమెకే కనెక్ట్ అవుతాయి. సో ఇంకేదేమైనా తగువైనా సరే నేను హెల్ప్ చేస్తాను వాళ్ళకి. నాకు ఎవరితోనైనా తగువ అయితే నేను ఇంకా మాట్లాడను, ఎంత అవసరం ఉన్నా మాట్లాడను. దిస్ ఈజ్ ఆల్ మ్యూరియాటిక్ ఆస్పెక్ట్, అంటే క్లోరిన్ తాలూకు ఆస్పెక్ట్. అవసరం ఉన్నా మాట్లాడను. పేరెంట్స్తో అయినా సరే లాస్ట్ రోజు ఫీట్ కట్టాలన్నా సరే నేను మాట్లాడను. వాళ్ళే తెలుసుకొని మాట్లాడాలి. ఫోన్ లేకపోతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అప్పటికి ఏది అనిపిస్తే అది చేసేస్తాను. తిడితే వీళ్ళు నన్ను తిట్టడం ఏమిటి అని బయటకు వెళ్ళిపోతాను. సీ దట్ మ్యూరియాటిక్ ఆస్పెక్ట్. దే డోంట్ వాంట్ టు సీ దేర్ ఫేస్.
అప్పటికి ఏది అనిపిస్తే అది చేసేస్తాను. దట్ షోస్ ద ఇమ్మెచ్యూరిటీ. అప్పటికి ఏది అనిపిస్తే అది చేసేస్తాను. దే డోంట్ నో ద కాన్సిక్వెన్సెస్ బిహైండ్ ఇట్. దాని గురించి చెప్పమ్మా అంటే ఈ ఫ్రెండ్‌షిప్ యాస్పెక్ట్‌లో మనకు చెప్పిందన్నమాట. తను నా ఫ్రెండ్. ఏం చెప్పినా సరే నన్ను అనుకుంటుంది. నువ్వు నా ఫ్రెండ్‌గా ఎందుకుంటావు? ఏం చెప్పినా చెయ్యవు అనుకుంటావు అని చేస్తుంది. నువ్వసలు నా ఫ్రెండ్‌వేనా? ఏం చెయ్యవు అని అనుకోవచ్చు. అంటే ఈ ఇంకోళ్ళ ప్రాబ్లమ్స్ నీకెందుకు అని అడిగానన్నమాట. వాళ్ళ లవ్ అఫైర్స్‌లో నువ్వెందుకమ్మా వేలు పెడుతున్నావు అంటే, నాకు ఫ్రెండ్ కాబట్టి తనేమడిగినా నేను చెయ్యాలి. లేకపోతే నువ్వు చెయ్యట్లేదు అనుకుంటది. కాబట్టి ఏమడిగినా చేస్తాను. లేకపోతే నువ్వసలు నా ఫ్రెండ్‌వేనా అని అంటుంది. అప్పుడు తను నాతో మాట్లాడదు. నాకు కూడా తనే కదా ఫ్రెండు. అందరికీ, అందరికీ కాదు బెస్ట్ ఫ్రెండ్‌కే చేస్తాను. బెస్ట్ ఫ్రెండ్ అయితేనే మనం చేస్తాం. సో, ఏంటి బెస్ట్ అంటే తన గురించి నాకన్నీ తెలిసుండాలి. అలాగే నా గురించి తనకన్నీ తెలిసుండాలి. అన్నీ షేర్ చేసుకొనుండాలి. అది లవ్ అఫైర్స్ గురించని గాని, ఇంట్లో సమస్యలైనా సరే, ఏదైనా సరే పిన్ టు పిన్ అన్నీ తెలిసుండాలి. సీ దట్ కంప్లీట్‌నెస్ ఈ కాలమ్ 1 తాలూకా అండర్‌స్టాండింగ్. తనతోనే క్లోజ్‌గా మూవ్ అవ్వగలను. ఇంకెవ్వరితోనూ అవ్వలేను. నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా నాకిలా చేసాడే అని తనకే చెప్తాను. చాలా క్లోజ్. చాలా క్లోజ్. పేరెంట్స్‌తో కూడా చెప్పుకోలేనివి. ఎవరికైనా సరే ఒక మనిషి పిన్ టు పిన్ క్లోజ్ అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటారు. బాధొచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా. వాళ్ళంటే నమ్మకం. ఎవరికీ చెప్పరండి. సో, దిస్ ఈస్ ట్రస్ట్ ఇష్యూస్. యూజువల్‌గా ఈ హాలోజన్స్‌లో థీమ్ ఆఫ్ బిట్రేయల్ నమ్మక ద్రోహం అన్నదుంటుంది. ఈ క్లోరిన్‌కొచ్చేసరికి ఒక పర్సన్‌ని ఎంతో గాఢంగా నమ్మడం, వాళ్ళు మనం ఇచ్చిన ప్రేమ, నమ్మకం లేదంటే కేర్‌ని వాళ్ళు మిస్‌యూజ్ చేయడం వల్ల నమ్మక ద్రోహం చేశారు అన్న థీమ్ ఉంటుంది క్లోరిన్‌కొచ్చేసరికి. సో, దట్స్ వై థీమ్ ఆఫ్ బిట్రేయల్. అందుకనే వీళ్ళు నమ్మక ద్రోహం చేసినప్పుడు మళ్ళీ వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని చూడకూడదు అనుకుంటారు. హ్యాపీనెస్ వచ్చినా, బాధొచ్చినా తనతోనే కదా! నమ్మకం ఎవరికీ చెప్పరని. ప్రతీదీ వాళ్ళతో షేర్ ఓన్లీ దట్ పర్సన్. సో, దెన్ ఐ ఆస్క్డ్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ పర్సన్ టు ద అదర్? తనతో ఉంటే సేఫ్. సేఫ్ అంటే ఏం చెప్తారు? అలా చెప్పకూడనివి లవ్ గాని, ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు చెప్తారు ఎలా చేయాలి ఏంటని. ఇంకెవరికైనా చెప్తే నవ్వుతారు. సో, వీళ్ళకి సేఫ్ అంటే ఏంటి? ఏ ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళతో షేర్ చేసుకోవడం సేఫు. ఏ ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళు ఎలా రైట్, రాంగ్ ఇలాంటివేవైనా వాళ్ళు చెప్తారు. సో, యూజువల్‌గా పిల్లల్లో ఈ యాస్పెక్ట్స్ ఉంటాయి. 2-3 ఇయర్స్ నుంచి టీనేజ్ వరకు వీళ్ళకి రైట్ అండ్ రాంగ్ మోరల్ వాల్యూస్ విషయంలో వాళ్ళకి ఇంకా ఆ మెచ్యూరిటీ ఉండదు. ఆ టైంలో దే నీడ్ సమ్‌వన్ టు గైడ్ what is right and what is wrong. And these sort of people need to know what is right and what is wrong, and they need to be guided. They need to be completely dependent on what to know what is right or wrong. సో ఈ రకంగా వాళ్ళ గురించి ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్ చూసి మనం ఇంకా ఫర్దర్‌గా క్వెషన్స్ వేస్తే వాట్ ఇఫ్ నో వన్ ఈస్ దేర్ అంటే నో ఫ్రెండ్ అంటే నో క్లోజ్ ఫ్రెండ్ ఉంటే ఇంకా చాలా అనీజీగా ఉంటుంది. ఫ్రీగా ఉండదు. ఇంకా మూవ్ అవ్వలేం. లైఫ్ ఇంకా లేదు. సో ఉంటే ఏమిటి అంటే తోడు. కాలేజీ నుంచి వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా వాళ్ళు తోడు కావాలి. కాలేజీలో తినడానికైనా వాళ్ళు తోడు కావాలి. కాలేజీలో చదువుకోవడానికైనా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, రోడ్డు మీదకి నడుచుకొని వెళ్ళాలన్నా, ఇంటికి వెళ్ళాలన్నా వాళ్ళుండాలి. సీ దట్ కంప్లీట్ డిపెండెన్స్ చూసారా? ఈ నాట్రమ్స్‌లో వీళ్ళకి వాష్‌రూమ్స్‌కెళ్ళాలన్నా ఒక అమ్మాయిని తోడు పెట్టుకోవాలంట ఈ అమ్మాయి. అంత క్లోజ్ పర్సన్ కావాలి. అంటే దే నీడ్ టు నో దట్ ఈవెన్ దే పిన్ టు పిన్ థింగ్స్. వాళ్ళ లైఫ్ మొత్తం వాళ్ళకి తెలుసుకోవాలి. చదువుకోవడానికి ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ కదా! వాళ్ళు చదువుకోవచ్చు. వాళ్ళు వాష్